ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి, ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి అనే మాటను ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. మీరు గుర్తు తెచ్చుకుంటే యోబు గ్రంథములో సైతాను అపవాది దేవునితో మాట్లాడతాడు. నేను యోబును కానీ అతని భార్యను కానీ పిల్లల్ని కానీ పనివారిని కానీ అసలు ఎక్కడ ఏది ముట్టనివ్వకుండా నువ్వు కంచె వేసావు కదా అని అపవాదే దేవుణ్ణి అడుగుతాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నా నీ చుట్టూ, నీ సమస్తము చుట్టూ కూడా దేవుడు గొప్ప కంచెను వేయబోతున్నారు. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, తండ్రి ఆనాడు యోబుకి అతని సమస్తానికి వేసిన అగ్ని కంచె అయ్యా నా చుట్టూ కూడా నువ్వు వేస్తావని నేను నమ్ముచున్నాను, నీ నామమునకు మహిమ కలుగునట్లు మమ్మల్ని దీవించు ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే ఈరోజే నా ప్రభు నీ సమస్తము చుట్టూ కూడా కంచె వేయబోతూ ఉన్నారు. ఆమేన్. ఎందుకో తెలుసా? నాటిన దినమునే దేవుడు కంచె వేశాడు. ఈ భూమి మీదకి నీ వచ్చిన దినమునే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. బహుశా కొంతమంది దేవుణ్ణి ఎరుగక లేదా అనేకమైన పాపముల చేత వారు గాయపరచబడ్డారు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ నీతిగా యథార్థంగా జీవించే వారి చుట్టూ ఎల్లప్పుడూ దేవుని కంచె ఉంటుంది. అది ఈ దినము నుంచి దేవుడు నీ సమస్తము చుట్టూ వేయబోతున్నాడు. ఆమేన్. మరొక అద్భుతమైన మాట చూడండి. ప్రొద్దున్ననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. దేవుడు నీ జీవితంలో ఒక కార్యము జరగాలని ఆయన విత్తనము వేశాడు. పుష్పింపజేసేది కూడా ఆయనే. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు కదా, ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బంది, అయ్యా నా బిడ్డలకి ఇబ్బంది, అయ్యా నా ఆరోగ్య విషయంలో ఎలా ఉంది అని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు ఆరోగ్యం అనే ఒక గొప్ప పుష్పమును పుష్పింపజేసే విధానమును దేవుడు నీలోంచి బయటకు తీసుకురాబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప సమృద్ధి నువ్వు చూసే విధంగా దేవుడు ఎప్పుడో విత్తనాన్ని వేశారో అది గొప్పగా ఫలించబోతుంది. ఏ విషయములో అయితే తండ్రి ఈ విషయంలో నాకు లోటు ఉంది అని అనుకుంటున్నావో ఆ లోటును తొలగించడానికి, నీకు ఆ కడుపు ఆహారము తీర్చబడ్డానికి దేవుడు గొప్ప ఫలాన్ని ఈ దినము నుంచి నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, దేవుడు కాకుల చేత ఆహారం పెట్టినవాడు. ఈరోజు నీ జీవితంలో నాకు వాళ్ళ శత్రువులు ప్రభువా, వీళ్ళు ఇబ్బంది ప్రభువా నువ్వు అనుకుంటున్నావు, కానీ లేదు, దేవుడు నీ శత్రువులను సైతం నీకు మిత్రులుగా చేయబోతున్నాడు. నెమ్మది కలిగిన, సమాధానం కలిగిన జీవితాన్ని ప్రభు ఈ రోజు నుంచి నీకు ఇవ్వబోతున్నాడు. మోకరించి ప్రార్థన చేయి. తండ్రి ఈ వాగ్దానం ఈరోజే నా పట్ల నెరవేర్చు ప్రభు అని నువ్వు ప్రార్థించు. యేసు నామంలో ఈ రోజు నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.